అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ మౌనిక. ఈ రోజు అయితే మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పుదీనా పచ్చడిని అయితే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే తెలియజేయబోతున్నాను అనమాట. సో పుదీనా వల్ల మనకి ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో మీరు లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి ఆ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో, దానివల్ల మనకి ఎన్ని లాభాలు కలుగుతున్నాయో మీరు కూడా తెలుసుకోండి. సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్ ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి మన వీడియోస్కి ఒక లైక్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. చింతపండును కూడా నేను ముందుగానే నానబెట్టేసుకున్నానండి. కొంచెం హాట్ వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. అంటే చింతపండులో కొంచెం వాటర్ వేసి ఒకసారి వేడి చేయండి. అలా చేసినట్టయితే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. కూల్ వాటర్ వేస్తే మనకి పచ్చడి త్వరగా పాడైపోతుంది అనమాట. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం. ఇప్పుడు మనం వేయించుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేయించుకొని ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా మనం వేపేసుకోవాలన్నమాట. ఇలా పాన్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇలా మనకి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. సో ఇప్పుడైతే ఎండుమిరపకాయలు అయితే వేసి ఎండుమిరపకాయలు అయిపోయినాయండి. సో వీటిని అయితే పక్కకి తీసుకుందాము. దానికన్నా ముందు ఏంటంటే నేను తీసుకున్న ఎండుమిరపకాయలు మరీ ఘాటుగా ఉండవు, అలాగని మరీ చప్పగా ఉండవు అనమాట. సో నా దగ్గర ఉన్న ఎండుమిరపకాయలు స్పైస్ని బట్టి మీరు ఒకవేళ మీ దగ్గర ఉన్న ఎండుమిర్చి ఘాటుగా ఉన్నాయనుకోండి, కొంచెం క్వాంటిటీ తగ్గించి వేసుకోండి. అదే మీ దగ్గర ఉన్న ఎండుమిరపకాయలు కొంచెం చప్పగా ఉంటాయి అనుకుంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి. అలా మన స్పైస్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఖచ్చితంగా ఇదే స్పెసిఫిక్గా వేయాలని కాదు, మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్ని బట్టి మనం మార్చుకోవాలి. సో ఇవి వేగిపోయినాయి కాబట్టి నేనైతే పక్కన ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా మనం ఎండుమిర్చి అయితే వేపేసి పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడైతే ధనియాలు తీసుకొని వేసుకుంటున్నాను. వీటిని కూడా వేయించేసుకోవాలన్నమాట. ధనియాలు కూడా వేగిపోయినాయండి, మంచి స్మెల్ వస్తున్నాయి. సో ఇవి వేగిపోయిన తర్వాత దింపేసే ముందు ఒక 2 టీ స్పూన్స్ జీలకర్రను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఫస్ట్ మనం ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేయించేసుకున్నామండి. ఇప్పుడు పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పుదీనాను అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 కట్టలు పుదీనాను తీసుకొని శుభ్రంగా కడిగి నేను క్లాత్ మీద ఆరబెట్టేశానండి. మీరు కూడా అలా చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మనకి తడి అనేది ఉండదు కాబట్టి మనకి ఏమవుతుందంటే పుదీనా మనకి పచ్చడి అనేది త్వరగా పాడకుండా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడన్నా జాబ్ హాలిడేస్ కానీ లేదంటే పిల్లలకి పొద్దున్నే క్యారేజ్ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఇలా ఎప్పుడైనా పుదీనా తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా ఉందనుకోండి, ఇలా ఫ్రై చేసేసి ఓన్లీ జస్ట్ ఆయిల్లో అటు ఇటు ఫ్రై చేసేసి ఫ్రిడ్జ్లో కానీ మీరు స్టోర్ చేసుకున్నట్టయితే మీరు పుదీనా రైస్ చాలా సింపుల్గా 5 minutesలో చేసేసుకోవచ్చు అనమాట. ఆ రెసిపీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఆ రెసిపీ లింక్ వచ్చేసి మీకు పైన ఐ బటన్లో, ఎండ్ కార్డ్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. ఇలా నేనైతే పుదీనా కొద్దిగా వేసుకుంటూ వేయించేసుకుంటాను.
మనకి పుదీనా వల్ల బెనిఫిట్స్ ఏంటంటేనండి, మనకి ఈ సీజన్లో తరచూ మలేరియల్ ఫీవర్స్ అని వింటూ ఉంటున్నాం, అవును కదా. సో మలేరియా అనేది మనకి దోమల ద్వారా కూడా మనకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ మలేరియా రాకుండా ఉండాలి అంటే పుదీనా మనం ఈ సీజన్లో తరచూ తీసుకోవాలన్నమాట. పుదీనా మనకి యాంటీ మలేరియల్ కింద పనిచేస్తుందంటండి. సో పుదీనా మనం తరచూ తీసుకోవడం వల్ల మలేరియా అనేది మనకి దరి చేరదనమాట. ఇది నేను చెప్పింది కాదు, సైంటిస్టులు చెప్పింది అనమాట. నేను తెలుసుకున్నదే మీకు చెప్తున్నాను. సో అంతేకాకుండా ఈ పుదీనా తినడం వల్ల మనకి ఒంట్లో అక్కడక్కడ బ్లడ్ క్లాట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో ఈ పుదీనా కొంచెం ఎక్కువగా మనం తరచూ ప్రతి కూరలో కానీ ఇలా పచ్చళ్ళలో ద్వారా కానీ తీసుకున్నట్టయితే మనకి ఆ క్లాట్స్ అనేవి కలుగుతూ ఉంటాయంటండి. అంతేకాకుండా ఈ పుదీనా వాటర్ని, అంటే పుదీనా వేడి నీటిలో వేసుకొని తాగి తేనె నిమ్మకాయ వేసుకొని తాగినట్లయితే మనకి డైజెషన్ ప్రాబ్లం బాగుంటుంది, దగ్గు జలుబు తగ్గిపోతాయి అన్నమాట. ఈ సీజన్లో మనకి వచ్చే శీతాకాలం కానీ ఇటు వర్షాకాలం కానీ ఎక్కువ దగ్గు జలుబు వస్తూ ఉంటాయి. సో ఇలా దగ్గు జలుబు రాకుండా ఉంటాయి అన్నమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా చేస్తుంది అనమాట. సో పుదీనా మనకి హెల్త్కి చాలా మంచిది. అండ్ అంతేకాకుండా మనం చాలా తేలిగ్గా ఇంట్లోనే పెంచుకోవచ్చు అనమాట. ఈ పుదీనా చెట్టు అనేది చాలా సులువుగా పెరుగుతుంది. సో పుదీనాని తరచూ మీ డైట్లో ఉండేలా చూసుకోండి. పుదీనా రసం తాగడం కానీ, లేదంటే ఈ పుదీనాని కొత్తిమీరతో పాటు కొద్దిగా లాస్ట్లో కర్రీస్లో యాడ్ చేసుకోవడం కానీ, ఇలా ఏదో ఒక రూపంలో మనం పుదీనాని అయితే కొద్దిగా మన డైట్లో యాడ్ చేసుకున్నట్టయితే ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ రైనీ సీజన్ మనకి మలేరియా అనేది రాకుండా ఉంటుందన్నమాట. పుదీనాని చక్కగా తడి అనేది లేకుండా వేయించుకోండి. అలా వేయించుకున్నట్టయితేనే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది. మనకి ఏమాత్రం తడి ఉన్నా నిల్వ ఉండే పచ్చడి కదండి, మనకి పచ్చడి అనేది పాడైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పుదీనాని అంతా వేయించేసుకొని మనం పక్కకి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మనం ముందుగా వేయించుకున్న దినుసులు కానీ పుదీనా కానీ అన్నీ మనకి పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. అప్పుడే మిక్సీ చేసుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడు చేసుకున్నట్టయితే మనకి మిక్సీ పాడైపోతుంది, పచ్చడి కూడా టేస్ట్ ఉండదు అనమాట. సో ఇలా అన్ని వేయించుకొని తర్వాత ఇలా మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర అండ్ అలాగే ఎండుమిర్చి వేసి ముందు మిక్సీ చేసుకోవాలి. వీటితో పాటు మనం ఇందులో వెల్లుల్లిపాయలు, నేను ఇక్కడ 2 వెల్లుల్లిపాయలు పూర్తిగా ఒలిచి వేసుకున్నాను అనమాట. ఈ వెల్లుల్లిపాయలు అండ్ అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బెల్లం వేసుకోండి. ఇక్కడ దాదాపుగా నేను ఒక 50 గ్రామ్స్ వరకు బెల్లం వేసుకున్నాను. అండ్ అలాగే చింతపండు వేసుకొని అన్నిటిని బాగా మెత్తగా రుబ్బుకోండి. అలా రుబ్బుకున్న తర్వాత మనం వేయించుకున్న పుదీనాను కూడా వేసేసుకోవాలన్నమాట. మీకు ఇవన్నీ కొలతలతో సహా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చెక్ చేయండి. ఇలా పుదీనా కూడా వేసిన తర్వాత మనమైతే ఈ పచ్చడికి తాలింపుని పెట్టేసుకున్నాం. తాలింపు కోసం మనం ఒక పాన్లో ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకొని తాలింపు పెట్టుకోండి. మీకు ఈ పచ్చడి చట్నీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఎస్పెషల్లీ పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. కాకపోతే మనకి ప్రతి ఫ్లేవర్ బయటికి తెలియాలి, అన్ని ఫ్లేవర్స్ తెలిసేలా చేసుకోండి. నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం కొలతలతో సహా నేను మెన్షన్ చేస్తాను. ఓకేనండి, ఇది ఇవాళ మన వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.